శ్రీరామ ఉత్సవ కమిటీ గుంటూరు అధ్యక్షులు అంకరాజు శశాంక్ శర్మ ఆధ్వర్యంలో శ్రీరామనవమి శోభయాత్ర ఘనంగా జరిగింది. పాత గుంటూరు మనీ హోటల్ సెంటర్ నుండి నగర పురవీధుల మీదుగా గోరంట్లలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వరకు భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఘనంగా ప్రారంభించారు. ఈ శోభయాత్రలో పిల్లలు, పెద్దలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీరామనవమి జపం స్మరిస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. నగరంలోని ప్రజలు శ్రీరాముని దర్శించుకుని ఆయన ఆశీస్సులు పొందారు. గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం శ్రీరామ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎంతో భక్తి శ్రద్ధలతో ఎక్కడ ఆటంకం కలగకుండా శ్రీరామ శోభయాత్ర ప్రజలు పాల్గొని విజయవంతంగా చేశారు. ఈరోజు చాలా విశిష్టమైనటువంటి రోజు. శ్రీరామనవమి సందర్భంగా 9వ శోభాయాత్ర ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఈ ఛానల్ మమ్మల్ని కలవడం చాలా సంతోషదాయకం. ముఖ్యంగా ఈ శోభాయాత్ర దేనికై అంటే మర్యాద పురుషోత్తములైనటువంటి శ్రీరామచంద్ర ప్రభు యొక్క జీవన విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ యొక్క రాముని యొక్క ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని గడపాలని, అందుకోసమే ఈ యొక్క శ్రీరామచంద్ర ప్రభు యుగ యుగాల దైవమైనటువంటి శ్రీమన్నారాయణ స్వరూపమైనటువంటి శ్రీరామచంద్రుడిని ప్రతి ఒక్కరు కూడా మరవకుండా యుగ యుగాలుగా ఆయన కొలుస్తూ వచ్చున్నాం. మనందరం కూడా ఇది భారతదేశానికి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి శోభాయాత్ర. యావత్ భారతదేశంలో సుమారుగా 1 కోటి మందికి పైగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని వాడవాడల ప్రతి ప్రాంతంలో గ్రామాన కూడా దేశవ్యాప్తంగా ఈ శ్రీరామ శోభాయాత్ర ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది. సీతమ్మ తల్లి ఆమె పడ్డటువంటి కష్టాలు, అలాగే ఆమె జీవించినటువంటి జీవన విధానంలో ఆదర్శం మహిళలకు చాలా అవసరం కాబట్టి వారిని ఆదర్శంగా తీసుకొని జీవించాలని ఈరోజు ఎన్నో ఆత్మహత్యలు జరుగుతున్నాయి మహిళలు కానీ, అలాగే మహిళలపై జరుగుతున్నటువంటి అనేక అత్యాచారాలన్నిటికీ కూడా వ్యతిరేకంగా ఈ యొక్క ధర్మ ప్రచారం కోసమే ఈ యొక్క భారతీయ సనాతన సంస్కృతిని మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. అందరూ కూడా ఈ యొక్క భారతదేశంలో భాగస్వామ్యం కాబట్టి ప్రజలందరం కూడా శ్రీరామచంద్రుడి యొక్క, అలాగే సీతమ్మ తల్లి యొక్క, లక్ష్మణ స్వామి యొక్క వదినని తల్లిలాగా భావించేటువంటి సంస్కృతిని మనం అందరికీ కూడా తెలియజేయాలి కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది దిగ్విజయంగా. సీతారాముల యొక్క కళ్యాణ మహోత్సవం అనంతరం ఈరోజు గుంటూరు మహానగరంలో చక్కటి ఈ యొక్క శ్రీరామ శోభాయాత్ర సుమారుగా సాయంత్రం వేళ మనీ హోటల్ సెంటర్ నుంచి గుంటూరు సుమారుగా 4000 మందితో ప్రారంభమైంది. ఇంకా యాత్రకి ముందు కలిసేసరికి దగ్గరగా 10,000 మంది వచ్చేటువంటి అవకాశంగా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని సీతారామచంద్రుల యొక్క అనుగ్రహాన్ని పాత్రులు కావాల్సిందిగా ఈ యోగి శ్రీనివాస ప్రభు స్వామి